హలో ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు కామారెడ్డి దగ్గరలో ఉన్న బిక్నూర్ శ్రీ సిద్ధిరామేశ్వర స్వామి టెంపుల్‌కైతే బయలుదేరుతున్నా. ఇప్పుడు ఫస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి వాడిని పిక్ చేసుకొని వెళ్తా అనమాట. పిక్ చేసుకున్నా, వెళ్తున్నా. మనం కామారెడ్డి ఎగ్జిట్ దగ్గరకైతే వచ్చేసినాం. మన విలేజ్ అయితే దాటుతుంది. ఇంకో 1 కిలోమీటర్ అయితే మనకి టోల్ ప్లాజా అయితే వస్తుంది. ఆ టోల్ ప్లాజా దాటినాక మనకి బిక్నూర్ రూట్ అయితే కనిపిస్తుంది అనమాట. బోర్డు అక్కడ బోర్డు కనిపించింది. బిక్నూర్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి లోపలికి వెళ్ళాలా. లోపలికి వెళ్ళాక ఊర్లో ఎంట్రీ ఇచ్చేసినాం. అది పైన బోర్డు అయితే కనిపిస్తుంది మనకి. శ్రీ సిద్ధిరామేశ్వర స్వామి టెంపుల్ దారి మనం దగ్గర దాకా అయితే వచ్చేసినాం అనమాట. ఇవాళ నేచర్ మొత్తం క్లౌడీ ఉంది. వర్షం పడేటట్టు, కానీ వర్షం అయితే పడతలేదు, గాలి పెడుతుంది. చూస్తున్నారా, చుట్టూ పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి. ఈ కుక్కపిల్ల అయితే ఎమ్మట పడుతుంది. ఇప్పుడు మనకి ఈ బ్రిడ్జ్ దాటంగానే టెంపుల్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ పైన చెట్టుకి చాలా గర్భిడాలు అవుతుంది. గోపురం కనిపిస్తుంది టెంపుల్ది. ఇది వచ్చేసి కోనేరు. చూస్తున్నారా, చాలా లోతు అవుతుంది. ఇంకా మనం దానిలోకి వెళ్ళి చూద్దాం అసలు ఎట్లుంది ఏంది అనేది. దూరంకి వెళ్ళి చూస్తుంటే ఒక పిరమిడ్ అయితే ఉల్టా ఆకారంలో ఉన్నట్టు కనిపిస్తుంది నాకైతే దూరం నుంచి, పైనుంచి చూస్తే. ఇంకా నేనైతే లోపలికి దిగుతున్నా మీకు చూపెట్టడానికి. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం రాయితో చెక్కినట్టుంది. మొత్తం రాయితో చెక్కింది. ఇంకా మొత్తం రాళ్ళతోటి నిర్మించారు. అది మనకి అక్కడ 4 స్తంభాలు ఉన్నాయి. మా వాడైతే ముందే వెళ్ళిపోయి అన్నీ చూస్తుండు ఏముంది అనేసి. నేను కూడా ఇప్పుడు వెళ్తున్నా వాళ్ళ దగ్గరికి. ఇంకా చాలా లోతు అవుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి పిరమిడ్ ఎట్లా ఉంటుందో దానికి ఉల్టా ఉంది మొత్తం. పిరమిడ్ కొచ్చగా పైకి ఉంటే కొచ్చగా కిందికి పోతున్నా కొద్ది డిక్రీజ్ అవుతుంది. మా వాడైతే ఏదైతే అవుతుంది. చూస్తున్నారా, అయ్యో గుడి గోపురం అయితే కనిపిస్తుంది మనకి. ఇంకా మనం బండి పార్క్ చేసేసి గుడిలోకి వెళ్ళిపోదాం. అక్కడ ఆ గీతలు ఎందుకు గీసారంటే మిషన్తో కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం జారకుండా ఉండడానికి. కొంచెం అంత మరీ గ్రిప్ లేకపోయినా కొంచెం అయితే గ్రిప్ ఉంటుంది, వర్షాకాలం కాబట్టి. పైన శివుడు పార్వతులు అయితే ఉన్నారు. గుడి గోపురం అయితే ఇట్లుంది. చిన్న చిన్న రథాలు ఉన్నాయి 2. చూస్తున్నారు కదా, ముందట మనకి టెంపుల్ ముందట గంటలు అవుతున్నాయి. ధ్వజస్తంభం కూడా వాళ్ళు మధ్యలోకి వెళ్ళి తీసేయాలి. మీరు కూడా నాతో పాటు దర్శనం చేసేస్తుంది, శివుని దర్శనం. లోపలికి గర్భగుడిలోకి వెళ్ళాలంటే టికెట్ ఉంటుందంట. దాన్ని పర్చేజ్ చేసుకుని అయితే మనం లోపలికి వెళ్ళచ్చు. మేమైతే బయటికి వెళ్ళే దర్శనం చేసుకుని వచ్చేసాం. ఇంకా పక్కనే మనకి హనుమాన్ గుడి ఉంది. ఇంకా అది కూడా రివ్యూ చేసేసి
దర్శనం చేసేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. నేను కూడా దర్శనం అయితే చేసేసుకుంది. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం, మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.